మిత్రమా, ఈ ప్రపంచంలో నువ్వు ఒక సాధారణ మనిషివి కావచ్చు, కానీ కనీసం ఒక్కసారైనా నువ్వు ప్రపంచమంతా గొప్పగా కనిపించేలా జీవించు. అసూయ అనేది కర్రకి పట్టిన నిప్పు లాంటిది. అది ఎవరితో ఉంటే వారిని కాల్చేస్తుంది. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, కోపం ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే భూకంపం లాంటిది. అది చేసే నష్టం మాత్రం మామూలుగా ఉండదు. వెలుగు లేదని చీకట్లో ఉండిపోకూడదు. చిరునవ్వు రాదని వేదనతో సర్దుకోపోకూడదు. ప్రతి పనితో కష్టం ఎదురవుతుందని వెనకడుగు వేయకూడదు. నీ ధైర్యంతో భయాన్ని దాటి ముందుకు పోవాలి మిత్రమా. బాగున్నారని, నీతో బాగుంటారని గట్టిగా అనిపిస్తేనే ప్రేమించు. మిత్రమా, మబ్బులన్నీ ఒక్కటై ఎంత వర్షం కురిపించినా ఆకాశం అణువంత కూడా తడవదు. అలాగే ఎంతమంది వచ్చి నీపై విమర్శలు జల్లులు కురిపించినా నువ్వు నిజాయితీగా ఉంటే చాలు, ఎవరూ కూడా ఏమీ చేయలేరని గుర్తుంచుకో మిత్రమా. ప్రేమంటే సంతోషంలో మాత్రమే కాదు, బాధలో కూడా బాధ్యతలో కూడా భరోసాగా ఉండడం అంటేనే ప్రేమంటే. నీవు అనాలోచితంగా తొందరపడి ఏమీ చేయవద్దు. చిత్తశుద్ధి, ఓర్పు, పట్టుదల, ఈ మూడు కార్యశుద్ధికి అవకాశాలు. కానీ ప్రేమ ఈ మూడింటికన్నా అత్యవసరం. దూరం నుంచి చూస్తే అద్భుతంగా ఉండేవన్నీ దగ్గర నుంచి చూస్తే అలా ఉండకపోవచ్చు మిత్రమా. మన జీవితం కూడా అలాంటిదే. అవతల వారికి అందంగా అద్భుతంగా కనిపించకపోవచ్చు, కానీ అసలేం జరుగుతుందో ఎదుర్కొనేవాడికి తెలుస్తుంది. మిత్రమా, నీ ముందు నిజాయితీ పరులుగా నటిస్తూ నీ వెనుక గోతులు తవ్వే వాళ్ళను గుర్తించలేకపోతే వెనుకటి గతం, ముందటి భవిష్యత్తు మట్టిపాలవుతుంది. మరణం వస్తేనే చనిపోతామని అనుకుంటున్నాము, కానీ కొందరనే మాటల వల్ల కూడా మనిషి మానసికంగా చనిపోతాడు. మిత్రమా, ఈ ప్రపంచంలో మనిషి చేపలా ఈదగలుగుతున్నాడు, పక్షిలా ఎగరగలుగుతున్నాడు, చిరుతలా పరిగెత్తగలుగుతున్నాడు. మనిషిలాగా బ్రతకడమే మర్చిపోతున్నాడు మిత్రమా. ఈ రోజుల్లో మాయ మాటలకు ఉన్న విలువ మంచి మాటలకు లేదు. మీరు ఏ పని చేసినా ఎవరో ఒకళ్ళు రాళ్ళు విసురుతూనే ఉంటారు. వాటితో మీరు గోడ కట్టుకుంటారో లేదా మీ గెలుపుకు బాటపరుచుకుంటారో నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. ఎదుటి వాళ్ళు ఇచ్చే గౌరవం నీ గొప్పతనంగా భావించకూడదు, అది ఇచ్చే వాళ్ళ వినయమంతే. మిత్రమా, ఎవరెంత చనువు ఇచ్చినప్పటికీ నీ హద్దుల్లోనే నువ్వు ఉండాలి. ఎందుకంటే కెరటాలు తీరాన్ని తాకితే వినోదం, దాటితే విధ్వంసమని తెలుసుకో మిత్రమా. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, సంకల్పం ముందు వైఫల్యమెంత, ఆరాట ముందు పోరాటమెంత, దృఢచిత్తం ముందు దురదృష్టమెంత, ఎదురీత ముందు విధిరాతి ఎంత. నువ్వే తెలుసుకో. ధనం మీద ఆశ పెరిగే కొద్దీ ఆరోగ్యం, బంధాలు, ప్రేమ, ఆప్యాయతలన్నీ దూరమవుతాయి. జీవితం అనేది సున్నితమైనది. మీకు ఒక్కసారి మాత్రమే జీవించడానికి అవకాశం ఉంది కనుక మంచిగా అవకాశాలు పొందండి. మిత్రమా, విమర్శలను వినయంతో స్వీకరించు, అప్పుడే విజయం నీ సొంతమవుతుంది. తెలివి, జ్ఞానం ఒకటి కాదు, తెలివి జ్ఞానంలో భాగం మాత్రమే. మన జీవితంలో ఎప్పుడు కూడా గుర్తుంచుకోవలసినవి: అతిగా మాట్లాడితే గౌరవాన్ని కోల్పోతాము, అతిగా ఆశపడితే సంతోషాన్ని కోల్పోతాము, అతిగా ఆలోచిస్తే ప్రశాంతతను కోల్పోతాము, అతిగా ఇష్టపడితే విలువను కోల్పోతాము. అందుకే ఏది కూడా అతి వద్దు, మితమే ముద్దని గుర్తుంచుకో మిత్రమా. తెలిసింది చాలా తక్కువని భావిస్తూ ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండడమే జ్ఞాన సముపార్జనకు నిజమైన సూత్రం. మిత్రమా, అవసరం ఉన్నా లేకున్నా ఎప్పుడూ ఒకేలా ఉండు. నటించే బంధాలు ఎప్పటికీ శాశ్వతం కాదని గుర్తుంచుకో మిత్రమా. బంధాలు ఎప్పుడు కూడా బలమైనవే, స్వార్థాలే వాటిని ఎప్పుడు కూడా బలహీనపరుస్తూ ఉంటాయి. సాయం చెయ్యలేకపోయినా పర్వాలేదు, కానీ చేస్తా అని చెప్పి మాత్రం సరైన సమయంలో నడి సముద్రంలో ముంచేకండి. తప్పులు మీ అనుభవాన్ని పెంచుతాయి, అనుభవం మీ తప్పులను తగ్గిస్తుంది. మీరు మీ తప్పుల నుంచి నేర్చుకుంటారు, ఇతరులు మీ విజయం నుంచి నేర్చుకుంటారు. మనుషులు ఎప్పుడూ ఒకేలా ఉండరు, మనుషులు మారుతారని గుర్తుంచుకో మిత్రమా. పరిస్థితులు మారుతాయి. మీరు ఎంతో మంచివారని నమ్మిన వాళ్ళు కూడా మీకు నమ్మక ద్రోహం చేయవచ్చు. మీరు వారికి ఎంత చేసినా కొన్నిసార్లు అది మీ బలహీనత లేదా వారి బలమనే భావన కలిగి ఉండవచ్చు. మిత్రమా, నీ తోటి వారందరినీ ఓడించినప్పుడు ఆటల్లో గెలుస్తావు. నీ చుట్టూ ఉన్న వారందరినీ కూడా ప్రేమించినప్పుడే నువ్వు జీవితంలో గెలుస్తావు. ఇష్టమైన వాటన్నిటికీ కూడా గుండెల్లో చోటు లభిస్తే అపురూపమైన వాటికి మాత్రమే
అమ్మ కడుపులో చోటు లభిస్తుంది. మీరు 100 రూపాయలు సంపాదించినప్పుడు పలు రకాల వారు మీకు పరిచయం అవుతారు. అదే 100 రూపాయల అప్పు అడిగినప్పుడు పరిచయస్తులే పరాయి వాళ్ళగా మారి మీకు దూరంగా పారిపోతారని గుర్తుంచుకో మిత్రమా. ఎవరు ఎంత అందమైన వేషం వేసినా కాలం వారి నిజస్వరూపాలను, గుణాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విధంగా బయటపడేలా చేస్తుంది. ఒక వ్యక్తి నిజాయితీగా మరియు విశ్వసనీయంగా ఉన్నప్పుడు అతను తక్షణమే స్త్రీకి మరింత ఆకర్షణీయంగా మరియు కోరుకునే వ్యక్తిగా మారుతాడు. మిత్రమా, ఎప్పుడైతే అనుమానం ప్రవేశిస్తుందో అదే ద్వారం నుంచి ప్రేమ, నమ్మకం బయటికి వెళతాయి. బంధాలు బీటలు బారుతాయి. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, కొన్నిసార్లు చీకట్లో ఉండడం కూడా మంచిదే. అప్పుడే వెలుగు ఎంత విలువైనదో, దాని అవసరం మనకి ఎంత ఉన్నదో తెలుస్తుంది. మిత్రమా, మోసం చేసిన వాళ్ళు ఏమి బాగుపడతారని అనుకుంటారు, కానీ దాదాపుగా బాగుపడిన వాళ్ళందరూ కూడా మోసం చేసిన వాళ్ళే. ఉపవాసం చేస్తూ భోజనాన్ని ధ్యానించడం కంటే భోజనం చేసి భగవంతుణ్ణి ధ్యానించడం ఉత్తమమని గుర్తుంచుకో మిత్రమా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.